వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అంటే మీ యొక్క జర్నీలో ఒక ప్యాథటిక్ ఏదైనా ఉంది అని అంటే ఆ యాక్సిడెంట్ 100% ఒకటే. ఇప్పుడు దాకా నా చిన్నప్పటి నుంచి కూడా ప్యాథటిక్ ఏం లేవు. యాక్చువల్గా నేను ఏమన్నా షోస్లో అడుగుదామన్నా సరే చెప్దామన్నా సరే ఆలోచించుకోవాల్సి వస్తుంది. అవును నేను ఎక్కువ బాధ ఎప్పుడు పడ్డాను అంటే నాకు బాధపడింది అసలు గుర్తులేదు కూడా. మనకేం జరగలేదు ఇంకా. మా ఫ్యామిలీ అందరూ బాగున్నారు, మా పెద్దనాన్న, మా అమ్మ, నాన్న, మా అత్తలు అందరూ హ్యాపీగా ఉన్నాం. సో ఏదైనా జరిగింది అంటే నువ్వు అన్నట్టు అది యాక్సిడెంట్, అది కూడా 2024. సో 2024 మళ్ళీ రాకూడదు అనుకుంటున్నాను అనమాట. అది ఒకసారి ఏమనుకోకపోతే అదేమన్నా ఏమనుకోవడానికి ఏం లేదు. జస్ట్ మేము చీరాల బీచ్కి వెళ్తున్నాము. ఒక బీచ్లో రిసార్ట్లో ఎంజాయ్ చేయడానికి 3 days కరెక్ట్ నవరాత్రి హాలిడేస్, దసరా హాలిడేస్, షూటింగ్స్ కూడా లేవు. సో ఒక మంచి అక్కడ ఇది బుక్ చేసుకొని వెళ్తున్నాము. వెళ్తున్న దారిలో శ్రీవాణి వేరే కార్లో ఉంది, మా ఫ్రెండ్ కార్లో, మేము వెనకాల కార్లో ఉన్నాం. నేను డ్రైవర్ ఉన్నాడు. కట్ చేస్తే నేను పడుకున్నాను. ఎర్లీ మార్నింగ్ 4:30కి నందిని నన్ను లేపుతుంది. నాన్న అమ్మకి యాక్సిడెంట్ ఏంటంటే నన్ను లేపడానికి లేదో జోక్ చేస్తానని చెప్పి నేను నాకే తెలియదు అసలు. చాలా మత్తులో ఉన్నాను నేను. ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచాను, ఎదురున్న కారు చూశాను, కారు దగ్గరికి వెళ్ళాను, డోర్లు తీశాను. శ్రీవాణి నా మొహంలో చూసింది, కంచి ఫుల్ రక్తం అంతా అయిపోయింది. ఇక అక్కడి నుంచి నేను ఒక 3 hours ఎవరితో మాటలు లేవు. వెళ్ళాను అక్కడ చీరాల చిలుకూరుపేట, చీరాల బీచ్కి వెళ్తాను, దాని చిలుకూరుపేటలో అయింది. అక్కడికి వెళ్ళాను. అసలు అంతా ఇక మైండ్ అంతా పిచ్చెక్కిపోయింది అనమాట. ఒక హాస్పిటల్కి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అది మా దగ్గర రాదండి అన్నాడు. నాకేం అర్థం కావట్లేదు. అంటే వాళ్ళని ఏమైనా గొడవ పెట్టుకుందాం కూడా లేదు, నా నోట్లో మాట్లేదు. ఫస్ట్ టైం ఇప్పుడు శ్రీవాణి ఇప్పుడు చూడలే. ఇక్కడి నుంచి ఇక్కడ కట్టే మొత్తం అంతా బ్లడ్ అయిపోయింది. ఇలా చూసింది, నేను చేపట్టుకుని నా కార్లో కూర్చోబెట్టాను. ఒక ఆటో బుక్ చేసుకున్నాం. ఒక రోడ్డు మీద ఎవడో ఆటోని లేపి వెళ్ళాం. మా దగ్గర రాదని అన్నాడు కానిస్టేబుల్. వేరే స్టేషన్కి వెళ్ళాం. వాళ్ళేమో ఏడైంది యాక్సిడెంట్, ఎగ్జాక్ట్ ఏడంటే నాకు కోపంతో కూడిన బాధతో కూడిన అన్నీ వస్తున్నాయి. మా పక్కన ఇంకో ఫ్రెండ్ అసలు ఫస్ట్ రండి హాస్పిటల్లో జాయిన్ చేసుకోవట్లేదు అంటే, ఆ ఏడుండి ఆ కెమెరా ఉందా చూసినా అంటున్నాడు. నాకేమో బీపీ అన్ని హై లెవెల్లో పెరుగుతున్నాయి. అంటే కాదు యాక్సిడెంట్ అని చెప్తుంటే అక్కడ డాక్టర్ ఎవరు పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే తీసుకుంటా అన్నారు. చాలా ఏదో అది రూల్స్ తెలుసు, నాకు కూడా తెలుసు. కానీ మన వరకు అయ్యేసరికి అది ఇంకా చాలా ఒక కోపం ఉంటుంది కదా. నేను ఇంకా తెలీదు. ఫస్ట్ హాస్పిటల్ లేవన్నారు, ఇంకో హాస్పిటల్కి లేపాను. అక్కడ మేము పడుకున్నాం సార్ అని చెప్పారు. 24/7 తీసి చాలా గొప్ప బూతులు తిట్టాను అనమాట. అదంతా రికార్డ్ కూడా చేసుకున్నాను. తర్వాత ఒక 3 days అయిన తర్వాత అది డిలీట్ చేశాను అనుకోండి. చెప్పా మరి 24/7 తీసేయండి రా బోర్డు, తీసేయండి, ఎందుకు మీ డాక్టర్ లేనప్పుడు ఎందుకు పీకడానికి అని చెప్పి లక్కీగా ఒక నర్సు వేరే హాస్పిటల్లో శ్రీవాణి గుర్తుపెట్టి ఫస్ట్ క్లీన్ చేసింది అనమాట. మా డాక్టర్ గారు లేరండి, నేనేం చేయను, క్లీన్ చేసి కట్టింది. అప్పుడు పోలీసు వచ్చి రాసుకుంటున్నారు. నేను పోలీసులు కూడా అరిచేసా, ఏం రాసుకుంటున్నారే, మాకు వద్దు, మాకు ఏం వద్దబ్బా, ఫస్ట్ ట్రీట్మెంట్ కావాలని అడుగుతుంటే మంచి హాస్పిటల్ ఎక్కడని చెప్పమంటుంటే ఎలా జరిగింది, ఏం గుద్దింది, శ్రీవాణి గుర్తుందా లేదంటే, అరే యాక్సిడెంట్ ఏంటి, శ్రీవాణి పడుకున్నప్పుడు అయ్యింది, ఏం చెప్తుందేమో, మీరు కుట్లేయకుండా డాక్టర్ దగ్గర సజెస్ట్ చేయకుండా ఏమో అది రూల్సే కావచ్చు. కానీ చాలా కోపం వచ్చింది. లక్కీగా అక్కడ ఎవరో చెప్పారు, సార్ ఇక్కడ వేస్ట్, ఇక్కడ చిల్లూరుపేటలో మంచి హాస్పిటల్ ఏం లేవు, అంటే మీకు అంత ట్రీట్మెంట్ అలా కావాలంటే మాత్రం దగ్గరలో అయితే గుంటూరులో ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఏదో ఉంది, మంచి హాస్పిటల్. అంటే వెంటనే అంబులెన్స్ బుక్ చేశాను. ఇంకా ఆ పోలీసు మా ఫ్రెండ్ అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాను అన్న ఉండను అన్నాడు. ఇచ్చుకోవా ఇన్ఫర్మేషన్, నాకు ఫస్ట్ నా భార్య ముఖ్యం టైప్లో అసలు ఎవరితో వాళ్ళతో కూడా మాట్లాడలేదన్నమాట. నేను అంతేలేండి, నన్నుతో మాటలు లేవు అసలు. నాకు అంబులెన్స్ ఎక్కించాను, ఆస్టర్ రమేష్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ కూడా ఏదో చిన్న విషయం. వెంటనే ఆ హాస్పిటల్ మెయిన్ ఒక ఆవిడ ఉన్నారనమాట, ఆవిడ పేరు మమత గారు అనుకుంటా, చాలా మంచి వ్యక్తి. ఆవిడ వచ్చి మీరు ఏం టెన్షన్ పడకండి, కూల్ అని చెప్పి బెస్ట్ సర్జన్స్ పిలిపించారు. దీనికి ప్లాస్టిక్ సర్జరీ ప్లస్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. సో ఒక 3 hours మధ్యాహ్నం కుట్లేసి శ్రీవాణి నుంచి ఆ రూమ్లో ఇలా లేచేదాకా అప్పుడు నేను ఏం తినలేదు, ఎవరితో మాట్లాడలేదు, అరిచేస్తున్నా, నన్ను ఎవరైనా గెలుపుతుంటే అరిచేస్తున్నా, చాలా టెన్షన్ ఉన్నా. అప్పుడు ఆ కట్టుతో చూసినంత అమ్మాయి అనుకుని అప్పుడు వెళ్ళి ఈవినింగ్ భోజనం చేసి ఆ హాస్పిటల్లో 4 days ఉన్నాం. నేను, నందిని, వాళ్ళ మదర్, శ్రీవాణి. అది ఇంకా తర్వాత అందరికి సారీ చెప్పాను మా ఫ్రెండ్స్. ఆ సిచ్యువేషన్ లో మీరు అలా రెస్పాండ్ అయింది కూడా తప్పు కాదన్న. 100% అంటే నా అనుకున్న వాళ్ళకే అంటే నాకేం అర్థం కాలేదన్నమాట. అంటే సమాజం తిట్టేద్దు, మీ నంబరు నేను పొద్దున్న మీడియాకి కూడా ఫోన్ చేశా, చిలుకూరుపేటలో మీడియా లేదంట.
జీరో. నాకు ఏం చేయాలో అర్థం కాక ఏంటి అంటే ఏ హాస్పిటల్ తీసుకెళ్ళి ఎవరు పొద్దున్న లిఫ్ట్ చేయట్లేదు. వెళ్ళి మనం 5 అయింది 0402 దాని నెంబర్ కొట్టేసి జస్ట్ డైల్కి మీడియా అంటే సార్ మీడియా గుంటూరులో ఉంది అక్కడ మీకు నెంబర్ ఇస్తాను వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఏం చేస్తాం అర్థం కావట్లేదు నాకు. వెళ్ళి ఆ హాస్పిటల్ శ్రీవాణి లేచేదాకా నాకేం అర్థం కాలేదు. మధ్యాహ్నం దాకా ఏదో చేసా, ఎవరికి చెప్పలేదు, మళ్ళీ మా ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. మళ్ళీ కరెక్ట్ నెక్స్ట్ డే దసరా ఇంట్లో డెఫినెట్ బాధపడతారు కదా. అందులో యాక్సిడెంట్ అనగానే తలకి దెబ్బ అనగానే ఇంకా అందులో శ్రీవాణి ఫస్ట్ సేఫ్గా నాకు హాయ్ చెప్పిన తర్వాత అప్పుడు మెల్లగా ఏం కాలేదు అని చెప్పా మా అమ్మ వాళ్ళకి అందరు. అంటే అది హెడ్కి తాకింది, అది పైన లేదు ఇది చాలా డీప్గా కట్ అయింది. డీప్గా కట్ అయింది. ఇక్కడ చాలా స్టిచెస్ పడ్డాయి, 22 స్టిచెస్ అయినా పడ్డాయి. అంటే లక్ ఏంటంటే కన్నుకి ఏం కాలేదు, ఇక్కడ బ్రెయిన్ దాకా ఏం కాలేదు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఆగింది. ఇంకా సరే అది లక్కీ అనుకోవాలి, ఇంకా ఏమంటాం దిష్టి ఏదో ఉంటే అది మొత్తం పోయింది అనుకోవాలి. కానీ ఆ తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత మీరు శ్రీవాణి గారు ఇద్దరు కూర్చొని ఒక వీడియో చేస్తూ ఉంటే అది ఎంత బాధ వేసిందంటే, అది ఆల్రెడీ 3 days తర్వాత సరే ఇది అంటే జనాలకి అంటే దసరా ఏమైంది, దసరా వీడియోస్ డెఫినెట్గా మన అడుగుతూ ఉంటారు. కొంతమంది నెగిటివ్ కమెంట్స్ పెట్టినా సరే యాక్సిడెంట్ అయినా కూడా వీడియో పెట్టాలని. కానీ మేము ఎందుకు ఆలోచించామంటే ఎంతోమంది పండగ బ్లాగ్స్ అంటే మమ్మల్ని ఎక్స్పెక్ట్ చేస్తారు డెఫినెట్గా. డెఫినెట్ ఏమైంది ఇది చెప్పాను అనుకోండి, అందుకని మేము నీట్గా షేర్ చేసాం అనమాట. ఇలా అయ్యింది బట్ ఇప్పుడు హ్యాపీగా ఉంది, మీ అందరి విషెస్ బ్లెస్సింగ్స్ కావాలి అన్నాను. నిజంగానే పాపం నిజంగా చాలామంది విషెస్ కోరుకుని ఉంటారు. ఆ యాక్సిడెంట్ అయ్యి హైదరాబాద్ రాగానే వితిన్ 2nd day మళ్ళీ అంటే 6th డేకి శ్రీవాణి మళ్ళీ యాక్టింగ్ చేసింది. 2 సీరియల్స్లో తన కోసం స్టోరీ మార్చి సీరియల్లో యాక్సిడెంట్ అయినట్టు క్రియేట్ చేసి శ్రీవాణి విత్ కట్టు చేయి కట్టు ఈ కట్టుతోనే యాక్టింగ్ చేసింది. సో నేను అప్పుడు అనుకున్నాను అనమాట, అంటే వాళ్ళందరికీ చాలా విషెస్ చేస్తుంటారు, చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చి ఉంటారు. సో ఆర్టిస్ట్గా ఎక్కడ బ్రేక్ మామూలుగా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మారగానే డెఫినెట్గా క్యారెక్టర్ వేరే వాళ్ళని పెట్టేసుకుంటారు. 2 సీరియల్స్లో మార్చడం అనేది చాలా గ్రేట్. అది లక్ అనుకోవాలి. సో శ్రీవాణి ఈజ్ నాట్ రీప్లేసబుల్ అనుకోవాలి అనమాట. ఈ జర్నీలో మెయిన్గా సో ఇయర్ జరుగుతూ ఉంటుంది అంటున్నారు కదా, సో ఈ ఇయర్ నుంచి జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. యూట్యూబ్ పెట్టిన తర్వాత సో మనల్ని పొగిడే వాళ్ళు ఎంతమంది ఉంటారో మనల్ని క్రిటిసైజ్ చేస్తూ అండ్ అనవసరంగా కొంచెం ట్రోలింగ్ టైప్లో చేసే డైరెక్ట్గా ఎవరుంటారు, ఈ కింద కమెంట్స్ నెగిటివ్ కమెంట్స్ పెట్టేవాళ్ళు ట్రోలింగ్ చేసేవాళ్ళే ఉంటారు. సో వాళ్ళు మనం కేర్ చేయక్కర్లేదు. అంటే మీరు ఎప్పుడు ఏదన్నా కామెంట్ చూసి బాధపడిన సందర్భాలు కానీ? అయ్యో నేను నా ఛానల్ పెట్టాను, నా ఛానల్ పెట్టడం ఇంకా కారణం ఇలా నెగిటివ్ కమెంట్స్కి అది కూడా ఒక వీడియో చేసేవాడు నేను నా ఛానల్లో. ఓకే, నెగిటివ్ కమెంట్స్కి మేము ఎలా రియాక్ట్ అవుతాం అని ఒక వీడియో చేసేవాడు. మేము చాలా కామెడీగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాలోనే ఇక్కడ వస్తాయి బ్రో, యూట్యూబ్ నెగిటివ్ కమెంట్స్ వస్తాయి, వాళ్ళకి ఒక ఐడియా ఉండదు. కమెంటెడ్ అంటారు, వాడికి ఒక పేరు లేదు, ఒక ఊరు లేదు, వాడు కమెంట్ చేసి మనం మందు పట్టించుకుంటాం చెప్పి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఎక్కడో ఎవడో మనం తిట్టుకుంటుంటే మనకి ఏం సంబంధం అసలు? అంతేలేండి. వాడికి ధైర్యం ఉంటే మన ముందుకు వచ్చి చెప్తే. నిన్న కూడా ఒక అమ్మాయి పెట్టింది, మీ పాప డాన్స్కి ఎవరో నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు, నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నారు, మీరు ఆన్సర్ చేయండి విక్రమ్ అని చెప్పి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది. నేను నవ్వే మెసేజ్ పంపించాను అనమాట, ఎవరో ట్రోల్ చేస్తున్నావు నువ్వే అంటున్నావు, వాడు ఎవడో దానికి తెలియాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్.